కర్కాటక రాశి. మైక కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి వాళ్ళకి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది, నూతన ఆలోచనలు చేస్తారు. డాక్టరేటు, పోస్ట్ డాక్టర్లు, హయ్యర్ ఎడ్యుకేషను, డెలిట్ మొదలైన విద్యా విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. అలాగే ఆధ్యాత్మిక వ్యక్తులను కలవడానికి ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ కూడా మీ అధిక ఆత్మవిశ్వాసంతో మీరు తీసుకునే నిర్ణయాలు కొన్నిసార్లు పై అధికారులతో కావచ్చు, లేకపోతే ఎవరితోనైనా సరే కుటుంబంలో మీ యొక్క పై వారితో ఘర్షణలకి దారి తీయకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి మీరు కృషి చేసినట్లయితే అది అనుకూలంగా ఉంటుంది. తండ్రి యొక్క ఆశీస్సులు అందుతాయి. ఆధ్యాత్మిక ధోరణి పెంపొందుతూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. సింహరాశి. మైక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి రోజు ఎలా ఉంది? సింహరాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులకు అవకాశం అనేది అధికంగా ఉంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. ఆకస్మికమైన ఖర్చులు అనేవి అధికంగా ఉండే అవకాశం అనేది ఒకటి. అంతేకాకుండా నూతన నిర్ణయాలు తీసుకోవడానికి తగిన సమయంగా భావించకుండా వీలైనంతవరకు ఆత్మీయులని సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా వ్యాపార అభివృద్ధి విషయంలో కావచ్చు, స్థిరాస్తుల కొరకు తీసుకునే నిర్ణయాలు కావచ్చు, అలాగే వ్యక్తిగత గౌరవం కాపాడుకునే విషయంలో మాత్రం తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. అనవసరమైన ఘర్షణలకి తగిన దూరంగా ఉండాలి. వ్యాపారపరంగా వ్యక్తులతో విభేదాలు రాకుండా, మాట పట్టింపులు లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి. అవసరమైతే మధ్యవర్తులుగా మీ యొక్క మీడియేటర్స్గా మీ యొక్క సోదరి వర్గాన్ని కావచ్చు, లేకపోతే ఆత్మీయులైన మిత్రులను కానీ వారి ద్వారా మీ యొక్క సమస్యల్ని సాధించుకోవడానికి ప్రయత్నం చేయాలి. కన్యా రాశి. మైక కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కన్యా రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాల విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. మైత్రి బంధాలు పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. నూతన మైత్రి బంధాలు పెంపొందించుకుంటారు. కొత్త ఆలోచనలు చేస్తూ ముందుకు పెడతారు. అంతేకాకుండా మీరు తీసుకునే నిర్ణయాలలో వ్యాపార అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలకు కూడా అవకాశం ఉన్నప్పటికీ కూడా వ్యాపారపరమైన లోన్లు ఏదైనా ఉన్నా కూడా తీర్చేస్తారు. కానీ వ్యాపారపరంగా కావచ్చు, సాంఘిక సంబంధాల్లో కావచ్చు, ముఖ్యులతో ఘర్షణ రాకుండా మీరు తగిన జాగ్రత్తలతో మీరు జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. అది ఉన్నతాధికారులతో, బ్యాంక్ సిబ్బంది కావచ్చు, రాజకీయ నాయకులు, పలుకుబడి కలిగిన వాళ్ళు, ముఖ్యంగా ఈ కళారంగంలో ఉండేవాళ్ళు ఎవరితో కూడా మీరు లోన్లకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, లేకపోతే న్యాయపరమైన అంశాల్లో కావచ్చు, ముఖ్యంగా మీ యొక్క దినచర్యలో వచ్చే చేంజెస్ అంటే మీ యొక్క వ్యక్తిగత హాబీల విషయంలో కావచ్చు, దేంట్లోనైనా సరే ముఖ్యులతో మీకు అభిప్రాయ భేదాలు రాకుండా కొత్త ప్రదేశాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి.